వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిహి అని చెప్పి ఆర్యోక్తి. అంటే శంకరాభరణం సినిమాలో మనకి శంకర్ శాస్త్రి గారు దాని మీద చెప్పించారనమాట, కె విశ్వనాథ్ గారు ఆయన వాయిస్లోనే. నాకు అదే గుర్తుంది, అంతకుముందు పుస్తకంలో నేను చదువుకున్నది ఏం లేదు. అంటే సంగీతానికి పాపలు పశువులు ఆఖరికి పాములు కూడా తలలూపుతూ ఆస్వాదిస్తూ ఉంటాయట. అలాంటి సంగీతజ్ఞులు సంగీతకారుల్ని గౌరవించుకోవడం అనేది మన విధి. ప్రాంతాలు భాషలు వీటన్నిటికీ అతీతంగా, రైట్? ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే, నా జీవితంలో ఒక చీకటి కోణం అనుకోవాలి. ఇంకా కోణం కూడా కాదు, ఒక చీకటి రోజు. సెప్టెంబర్ 2020 సంవత్సరం, సెప్టెంబర్ 25. ఆల్మోస్ట్ నా జీవితం అక్కడితో ఒక రకంగా ముగిసిపోయింది. పవన్ కృష్ణమూర్తి అనేటువంటి వాడి జీవితం ఒక రకంగా, ఒక పార్శ్వం అనేది అక్కడికి ముగిసిపోయింది. సంగీతం మీద ఉన్నటువంటి అభిమానం, అభిలాష ఇవన్నీ కూడా ఏంటంటే ఒక తరం వెళ్ళిపోయింది అంతే అక్కడికి. అఫ్కోర్స్ ఎవరి గురించి చెప్తున్నానో మీకు అందరికీ అర్థమై ఉంటుంది. డాక్టర్ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఒక్క భారతరత్న మాత్రమే మిగిలింది ఆయనకి. ఎప్పుడో ఇచ్చి ఉండాలి, కనీసం ఆయన మరణం తర్వాత ప్రకటిస్తారనుకుంటే లేదు. ఎందుకంటే అన్ని భాషల్లోనూ, భారతదేశంలో ఉన్నటువంటి దాదాపుగా అన్ని భాషల్లోనూ 50,000 పైచిలుకు పాటలు పాడాడు ఆయన సినిమాల్లో. సినిమాలు కాకుండా ఇక మిగతా ఏ మతానికి ఏ కులానికో వ్యతిరేకత అనేది లేకుండా ప్రతి ఒక్కళ్ళు నన్ను పాడమని వచ్చారయ్యా, నా సరస్వతిని అడిగారు, నేను వారికి ఇచ్చాను. ఇదే మాట ఆయన చెప్పింది. అలాంటి వ్యక్తిని గౌరవించుకోవడం అనేది మనుషులుగా, తెలుగు వాళ్ళుగా మనకి గర్వకారణం కాదా? తెలంగాణలో ఇప్పుడు ఆయనకి అత్యంత అవమానకర రీతిలో, అంటే వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు కొంతమంది బేసిక్గా. మరి వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ హిస్టరీ ఏంటి, వాళ్ళకి అసలు తెలుసో లేదో తెలియనటువంటి పరిస్థితి. తెలంగాణని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అవమానించారు కాబట్టి ఆ మహానుభావుడి విగ్రహం రవీంద్ర భారతి ఆడిటోరియం ప్రాంగణంలో ఇంకొక గానగంధర్వుడైనటువంటి ఘంటసాల గారి విగ్రహం పక్కన ప్రతిష్ఠించడానికి తెలంగాణ క్రాంతిదళ్ పృథ్వీరాజ్ గారికి, వారి అనుయాయులకి, కొంతమంది ఇంటలెక్చువల్స్కి అడ్డొచ్చేసింది. అంటే వీళ్ళందరికీ చెప్పాల్సింది, చెప్పదగినది, చెప్పగలిగినది ఒకటే. ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుతుంది? ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుతుంది? తిరిగి మనమోహం మీదే పడుతుంది. సో ఇది నేనైనా మీరైనా ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాలి. ఒకరిని మనం అవమానిస్తున్నాము, అగౌరవపరుస్తున్నాము, అందులో వాస్తవాలు ఏంటనేది గ్రహించకుండా మనం మాట్లాడుతున్నాము, వాళ్ళని కించపరిచేలా చేస్తున్నాము. కేవలం ఒక ఎగ్జిస్టెన్సీ క్రైసిస్ అనేటువంటి దాంట్లో గుర్తింపు కోసం ఇప్పుడు ఆయన్ని వాడుకోవడం అనేది, ఆయన్ని తెలంగాణ ద్రోహిగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం వీళ్ళకి? ఎంతవరకు సమంజసం వీళ్ళకి? అందులోనూ ఆయన చనిపోయారు. పోనీ ఆయన మనం ఏమైనా గౌరవించుకున్నామా? తెలుగు వాళ్ళగా, 2 తెలుగు రాష్ట్రాలను ఉద్దేశించి మాట అంటున్నా, ఏనాడైనా ఆయన్ని మనం గౌరవించుకున్నామా? ఎక్సెప్ట్ ఈ నంది అవార్డులు అనేది పక్కన పెడితే, జాతీయ అవార్డులకి ఒక్కసారైనా తెలుగు రాష్ట్రాల నుంచి నామినేట్ చేసినటువంటి పాపాన పోయామా మనం? ఆయనకు వచ్చినటువంటి 3 అవార్డ్స్ కూడా ఐదర్ తమిళ వాళ్ళు లేదంటే కర్ణాటక వాళ్ళు నామినేట్ చేశారు. ఒక తెలుగువాడు పక్క రాష్ట్రాల చేత నామినేట్ చేయించుకోబడి పద్మ అవార్డులు, ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ ఇండియా, పద్మవిభూషణ్ తెలుగు వాళ్ళు ఇవ్వలే. మనం నామినేట్ చేయలేదు ఆయన్ని. ఆయన మనకు ద్రోహి కదా మరి. మన పిల్లల దగ్గర నుంచి మన తండ్రులు, మన తాతలు, ముత్తాతల దగ్గర నుంచి అందరికీ పాట అంటే గుర్తొచ్చేది ముందు 2 పేర్లు గుర్తొస్తాయి. ఘంటసాల, వెంటనే గుర్తొచ్చేది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. అయినా సరే మనకి సిగ్గనేది లేదు అసలు. ఇప్పుడు ఆయన విగ్రహం పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎస్, రేవంత్ రెడ్డి రేపు పొద్దున వెళ్తారు, వెళ్ళి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు 15వ తేదీన. అంటే ముందే వచ్చేశారు బ్యాచ్ అంతా కూడా బయటికి. పైగా పృథ్వీరాజ్ గారు ఆయన ఓ మాట మాట్లాడారు, ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ, దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ సోదరుడు జర్నలిస్ట్ అడిగాడు ఏంటంటే, కళాకారులకి ప్రాంతీయ భాష ఈ తారతమ్యాలు మనం చూడకూడదు కదా అంటే, ఎస్ నేను 100% అగ్రీ చేస్తాను. కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నా తెలంగాణ రాష్ట్ర గేయం అయినటువంటి జయ జయ హే తెలంగాణ అని పాడమంటే దాంట్లో
ఈ పంక్తులు తీసేసిస్తే నేను పాడతానని అందశ్రీని డిమాండ్ చేశాడు. తెలంగాణకి ద్రోహం చేశాడు, పాడను అన్నాడు. అందుకని ఆయన విగ్రహం ఇక్కడ పెట్టడానికి వీల్లేదు. గద్దర్ ఉన్నాడు, లేదంటే మాకు అందశ్రీ ఉన్నాడు, ఆయన విగ్రహాలు పెడితే పెట్టాలి, కానీ ఎవడో ఆంధ్రోడి విగ్రహం తీసుకొచ్చి పెట్టడం. ఆంధ్ర అనే శబ్దం లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి నేతలకి, ఐ రిపీట్, ఎవరికైనా చెవుడు ఉంటే మళ్ళీ ఒకసారి గట్టిగా వినండి, ఆంధ్ర అనేటువంటి పదం మాట్లాడకపోతే తెలంగాణలో ఉన్నటువంటి చోటా మోటా రాజకీయ నేతల నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా నిద్ర పట్టదు, ముద్ద దిగదు, వాళ్ళకి జీవితం అనేది లేదు. తెలంగాణ ప్రజానీకాన్ని అనట్లేదండి, ఇది తప్పుగా అర్థం చేసుకుంటారేమో. మళ్ళీ తెలంగాణ ప్రజల్ని ఎవరిని అనట్లేదు. ఎందుకంటే చాలామంది తెలంగాణ సోదర సోదరిమణులే పృథ్వీరాజ్ చేసినటువంటి పనికి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి దానికి సిగ్గుండా అలా వెళ్ళి చేయడానికి అని చెప్పి తోడ్పడబడుతున్నారు. అందశ్రీని అవమానించేశాడు, అందశ్రీని డిమాండ్ చేశాడు, తెలంగాణకి ద్రోహం చేశాడు. ఎన్ని పాటలు పాడాడయ్యా ఆయన తెలుగులో? ఏం తెలుసు అసలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ఏం తెలుసని? గోరటి వెంకన్న కవిత్వానికి ఎంత అభిమానం ఆయన తెలుసా? సుద్దాల అశోక్ తేజకి ఎంత సన్నిహితులో తెలుసా? వాళ్ళు వీళ్ళేందయా? అందశ్రీకి ఎంత గౌరవం ఇస్తే అందశ్రీ ఎంతటి గౌరవించాడో ఒక్కసారి ఈటీవీ వారి సౌజన్యంతో ఈ వీడియోని నేను మీకు చూపిస్తాను ఇక్కడ. ఇది చూసిన తర్వాత అయినా ఈ తెలంగాణ పృథ్వీ లాంటి మిగతా వాళ్ళందరికీ కూడా కాస్తంత బుద్ధిని ప్రసాదించాలి ఈటీవీ వారికి మీ సౌజన్యంతో డెఫినెట్గా. ఎందుకంటే ఇది ఎప్పుడో 10 ఏళ్ల క్రితం జరిగినటువంటి 10-15 ఏళ్ల క్రితం జరిగినటువంటి కార్యక్రమం అనుకుంటా, పాడుతా తీయగా అని. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి మీద వస్తున్నటువంటి ఆరోపణలు, ఆయన మీద జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారం కోసం మాత్రమే, వారికి చెప్పడానికి మాత్రమే ఈ పర్టికులర్ బిట్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అందరికీ పరోక్షంగా ఆశీర్వదించడానికి ఉన్ముక్తులవుతున్నటువంటి టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న అశేష ప్రజావాహినికి మా బృందం అందరి తరఫున స్వాగతం, శుభస్వాగతం, నమస్కారం. ఇది ఈనాటి ముఖ్య అతిథి చిరు పరిచయం. ఒకప్పుడు ఇతను పశువుల కాపరి, ఇప్పుడు ఆశు కవితాఝరి. ఒకప్పుడు ఇతను పాఠశాల ముఖం చూడని నిరక్షరాస్యుడు, ఇప్పుడు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్న విద్యాధికుడు. ఒకప్పుడు సావాసగాళ్ల పుస్తకాల్లో ఉండే దేవదత్తుడి కథను వినడానికి రోజంతా వాళ్ల గొడ్లను కాచేవాడు. ఇప్పుడు ఆ నిరక్షర కుర్చీ పాటే పట్టభద్రులు చదివే పాఠ్యాంశంగా మారి 100 మంది గురువుల వందనాలు అందుకునే స్థాయికి ఎదిగారు. నా శోకం నుంచే నా గానం పుట్టింది, అమ్మ ప్రేమకు నోచుకొని నాకు పాటే ఊరటయ్యింది. కష్టమొస్తే అడవిలో చెట్ల మొదళ్లలో కూర్చుని కుమిలి కుమిలి ఏడ్చాను. సంతోషమొస్తే పక్షులతో, సెలయేళ్లతో, నీటి చలమలతో కలిసి పంచుకున్నాను. ప్రకృతమ్మ ఒడిలోనే పాటలు పాఠాలు నేర్చుకున్నానంటూ తన జీవితాన్ని ఆర్ద్రంగా ఆవిష్కరించే ఈ మట్టి మనిషి, ఈ గట్టి మనిషి పుట్టింది ఈ ఓరుగలులోనే. జనగాం దగ్గర రేబర్తిలో ఓ నిరుపేద కుటుంబంలో జన్మించిన ఈ పాటకారి 2 ముద్దలతో 2 చెంబుల నీళ్లు తాగి బతికాడు. జీతగాడిగా, ఉప్పరి పనివాడిగా, తాపీ మేస్త్రిగా బతుకు బండిని లాగుతూ పెద్దల పరిచయంతో పురాణగాథలు విన్నాడు. గాయత్రి మంత్రోపదేశాన్ని అందుకున్నాడు. ఛందస్సు నేర్చుకున్నాడు. ఆకాశవాణిలో వినిపించాడు. చలనచిత్రాలలో చెదలు పట్టని పాటల రచయితగా ఖ్యాతిగాంచాడు. నంది పురస్కారాన్ని అందుకున్నాడు. నేను రాసిన 1000 పద్యాలు వీడి ఒక్క పాటకు సరిపోవు అని రాళ్లబండి కవితాప్రసాదం ఇచ్చారంటే, మైసూరులో గణపతి సచ్చిదానంద స్వామీజీ స్వర్ణ కంకణంతో పాటు ₹1,00,000 పారితోషికం ఇచ్చారంటే, ఓ పల్లె పాటకు అంతకు మించిన గౌరవం ఏముంటుంది? నాడు జనం కదిపిన అందె ఎల్లయ్యే నేడు జనహృదయాలను కదుపుతో ఉన్న డాక్టర్ అందశ్రీ నేటి మన ముఖ్య అతిథి. మీ హర్షధ్వానాల మధ్య సగౌరవంగా వేదిక మీదికి ఆయన ఆహ్వానిస్తున్నాను. ఇది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన సుదీర్ఘంగా రికార్డ్ స్థాయిలో నడిపించినటువంటి పాడుతా తీగలో డాక్టర్ అందశ్రీకి అందినటువంటి గౌరవం. ఆ ఎపిసోడ్ మొత్తం అంతా కూడా చూడండి ఈనాడులోకి వెళ్ళి. అలాగే ఇదే అందశ్రీ గారు మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ఏం రాసుకున్నారంటే, వారి విద్వత్తుతోటి ఇద్దరు విజ్ఞులైనటువంటి వాళ్ళు, 2 కళాకారులు, వాళ్ళ హృదయం అనేది వాళ్ళకి తెలుసు. మనకేం తెలుసు? ఏం తెలుసు మనకి?
తెలంగాణ ఔన్నత్యాన్ని ఏ విధంగా ప్రతిబింబిస్తాడు ఈయన? ఈయన ఒక్కడైనా తెలంగాణకి మొత్తం అంత వారసత్వం అంటే కేవలం ఈ పృథ్వీరాజ్ గారు ఒక్కళ్ళే ఉన్నారా? ఇంకెవరు లేరా? ఈయనకి మాత్రమే అడ్డొచ్చేసిందా? మొత్తం 4 కోట్ల మంది తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకి ఈయన ఒక్కడే గొంత? ఇంకెవరు లేరా? రాజకీయంగా మీ అఫిలియేషన్స్ ఏమైనా ఉంటే తీసుకెళ్ళి ఏదో ఒకటి తగలబెట్టుకోండి. అంతే తప్ప ఇలాంటి వాటి మీద అనవసరంగా రాజకీయం చేయడం అనేది చాలా తప్పు. అండ్ అందశ్రీ గారు ఏమన్నారనేది ఒకసారి వినిపిస్తాను. గానగంధర్వ స్వరమది, సంగీత ప్రియులకు పంచామృతము పంచునది. ఆ చేతు హిమాచలమే కాదు, యావత్తు ప్రపంచాన్ని ఆలింగనము చేసుకుని ప్రవహించే సంగీత రసజ్జరి ఎన్ని నోములు నోచుకొని బాలుగారికి ఈ భరతావని పురుడు పోసిందో. ఎంత పుణ్యము చేసుకుంటే తెలుగు భాష తన కంఠసీమల పునీతమైందో. ఎవరిని అనుకరించకుండా, దేనికి అనువాదానికి లోను కాకుండా ఎవ్వరికి అందనంత ఎత్తులకెదిగిన బాలుగారికి శిరస్స నమామి. అంతకంటే ఉపమానం ఇతనికి నేను చెప్పలేను. అలాంటి చక్కటి మనిషిని చూశాను నేను. అంతకంటే నేను చెప్పగలిగింది ఏం లేదు. ఆయనకు పగ్గాలు వేయడం కష్టం, అది మనిషి తత్వం. రాయి లోపల కప్ప ఎలా వచ్చింది ఎవరికి తెలియదు, కానీ ఆ రాతిలోని నెర్రెలో నుంచి, ఆ రాతి గుండెలో ఉన్న చిన్న తడి నుంచి ఒక చిన్న మొక్క బయటకు వచ్చి మహావృక్షం అవుతుంది. అంతకంటే ఉపమానం ఇతనికి నేను చెప్పలేను. ఎందుకంటే చదువులమ్మ ఒడి ఎక్కడ లేదు, నేర్చుకోవాలన్న తాపత్రయం ఉంటే అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాలే అక్షరంగా భావిస్తూ తనను తాను ప్రతి క్షణం బేరీజు వేసుకుంటూ సవినయంగా తన కవిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి చిరంజీవిగా ఉండాలని, నిరంతరం అతని ఆవేదన, అతని బాధకు ఈ సమీకరణానికి ఒక అందమైనటువంటి జవాబు అతి త్వరలో దొరకాలని నేను మనసారా ఆయన కలిగిన ఆ పాదం కలిగిన తల్లిని ప్రార్థిస్తూ మరొకసారి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ. చూసారుగా ఏం చెప్పాలి ఇంకా? మొదట చెప్పింది, ఆకాశం మీద ఉమ్మేస్తే మన మీదే పడుతుంది. వెళ్ళి రాజకీయాలుంటే వేరేలాగా చూసుకోండి, రాజకీయాలని రాజకీయాల్లో చేసుకోండి. అంతేగాని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం అక్కడ పెట్టకూడదు, అక్కడ చేయకూడదు. గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తున్నారు. అందశ్రీ గారికి స్మారకం నిర్మించబోతున్నారు. ఆయన రచించినటువంటి గేయం ఏదైతే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడరు అన్నారు అని చెప్తున్నారో, ఎందుకంటే మనకు తెలీదు. ప్రామాణికం పృథ్వీరాజ్ ఒక్కడు మాత్రం కాదు ఆయన. అందశ్రీ గారు ఎప్పుడైనా చెప్పారా? ఏ సభలో అన్నా చెప్పారా? బాలు నువ్వు పాడనన్నావు అదే అని. పాడను అన్న తర్వాత అందశ్రీ గారు అలాంటి వాళ్ళని పక్కన పెట్టుకోరే. తెలంగాణకి రాష్ట్రీయ గీతం పాడమంటే పాడలేదు అని చెప్పి ఒక అభాండం చనిపోయినటువంటి ఆ మహానుభావుడి మీద ఇప్పుడు పడేసి ఏం పబ్బం గడుపుకుందామని. ఇది ఆంధ్రులను అవమానిస్తున్నాము అని చెప్పని అనుకుంటూ రాజకీయం చేస్తున్న నాయకులకు చెప్తున్నాం. ఇది ఆంధ్రులను అవమానించడం కాదు, మనల్ని మనం అవమానించుకోవడం, తెలుగు వాళ్ళని అవమానించుకోవడం. ఆయన ఆంధ్రుడు కాదు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పుట్టింది అక్కడైనా ఆయన ఆంధ్రుడు కాదు, ఆయన తమిళుడు కాదు, ఆయన కన్నడిగుడు కాదు, ఆయన మలయాళి కాదు, ఆయన హిందీ కాదు. ఎన్ని భాషల్లో ఆయన పాడాడో ఆయన అందరివాడు కూడా. ఆయన అందరివాడు. కనీసం ఆ జ్ఞానంతో ఉండండి. చెప్పేంత స్థాయి, చెప్పేంత వయసు నాకు లేకపోవచ్చు, బట్ చెప్పాలనిపిస్తుంది. ఆకాశం మీద ఉమ్ము ఎప్పుడు వెయ్యొద్దు, తిరిగి మన మీదే పడుతుంది. ఆ మహానుభావుడిని కనీసం మనం గౌరవించుకోలేకపోయాం. పద్మశ్రీకి, పద్మభూషణ్కి 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్, 2021లో పద్మవిభూషణ్ 3 సార్లు కూడా మనం నామినేట్ చేయలేదు ఆయన్ని. మనం చేయలే. తెలుగు రాష్ట్రాల నుంచి చేయలేదు. నాట్ ఈవెన్ ఆంధ్రప్రదేశ్, నాట్ ఈవెన్ తెలంగాణ. అలాంటి ఆయనకి ఒక గౌరవం ఇచ్చుకోవడం. రవీంద్ర భారతి లాంటి ఆ కళా వేదిక దగ్గర ఘంటసాల గారి మానస పుత్రుడు ఆయన పక్కన ఆయన విగ్రహాన్ని పెట్టుకోవడం అనేది తప్పెలా అవుతుంది? ఎంత ఒక 10 ఎకరాలు ఏమైనా తీసుకున్నారా జాగా ఆయన విగ్రహం పెట్టడానికి?
10 ఎకరాల తెలంగాణ జాగా మొత్తాన్ని తీసుకున్నారు ఆడ లేదే. దాని పక్కనే గద్దర్ గారి విగ్రహం పెట్టండి, దాని పక్కనే తీసుకెళ్ళి అందశ్రీ విగ్రహం పెట్టండి, దాని పక్కనే కాళోజీ నారాయణరావు గారి విగ్రహం పెట్టండి. ఎంతమంది లేరు? అందరి విగ్రహాలు పెట్టండి, చరిత్ర చూపించండి, పుస్తకాల్లో చదివించండి విద్యార్థులతోటి. మేము అధ్యయం మేము రాజకీయం మాత్రం చేస్తాం, మేము బరాబర్ చేస్తాం రాజకీయం. ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి నేతలు, రాజకీయ నాయకులు అనేటువంటి వాళ్ళకి ఆంధ్ర అనేటువంటి శబ్దం అది లేకపోతే పొద్దున్న నుంచి రాత్రి దాకా అసలు వాళ్ళకి పని అనేది నడవదు. ఎగ్జిస్టెన్సీ క్రైసిస్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళే ఇలాంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడతారు. ఇది వాళ్ళు చేసేటువంటిది. ఇక ఇది తెలంగాణ సమాజానికి, తెలంగాణ సంగీత ప్రియులకు వదిలేస్తున్నాను ఈ విషయాన్ని, అంతకుమించి నేనేం వ్యాఖ్యానించాను. అండ్ ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అండ్ ద గవర్నమెంట్ అఫీషియల్స్ టు టేక్ సఫిషియంట్ యాక్షన్స్. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.